భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ సమీక్షా సమావేశం గందరగోళంగా మారింది. వనమార్ రాఘవేంద్రరావుపై ఉన్న సస్పెన్షన్ ఎత్తివేయాలని కార్యకర్తలు డిమాండ్ చేశారు. ఇక మరోవైపు వలస నేత అంటూ కోనేరు సత్యనారాయణను నిందించడంతో ఆయన మనస్తాపంతో స్టేజ్పై నుండి దిగి వెళ్లిపోయారు. కార్యకర్తలు సమన్వయం పాటించాలని పార్టీ నేతలు కోరారు. వనమాన్ రాఘవేంద్రరావు లేకపోవడం వల్లే కొత్తగూడెంలో పార్టీ ఓటమి పాలిందని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. కార్యకర్తల అభిప్రాయాలను అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తున్నామని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి, నామా నాగేశ్వరరావు హామీ ఇచ్చారు. హరిస్టార్ యొక్క పిలుపు మేరకు ఈ మధ్యనే ఎన్నికలు జరిగిన తర్వాత సమీక్షా సమావేశం జిల్లాల వారిగా సమీక్షా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం జిల్లాలో ఉన్నటువంటి నాయకులు, పెద్దలు, ప్రజాప్రతినిధులు కూడా ఆ కార్యక్రమానికి రావడం జరిగింది. హైదరాబాద్ దాని తర్వాత నియోజకవర్గ స్థాయిలో ప్రత్యేకంగా మొన్న జరిగిన ఎన్నికల్లో ఏ నియోజకవర్గం ఏం జరిగింది, ఎలా జరిగింది, ఇవన్నీ సమీక్ష సమావేశం చేయాలని ఆదేశించడం జరిగింది కేసీఆర్ గారు. జరిగింది ఏంటంటే ఇక్కడ జరిగింది ఏంటంటే మనకి మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, సర్పంచులు, గ్రామ వార్డులు టోటల్ అధికారం మనది సార్. గతం కూడా కాలేదు, 3 నెలలు కాలేదు. 3 నెలలు కాక ముందు ఓలోన్ స్వామి మొత్తం టీఆర్ఎస్ పార్టీ అంటే మనది. మన టీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా రవిచంద్ర సార్ కోట్లు పెట్టాడు. మన ఓటు పోవడానికి కారణం ఏంటి? దాన్ని నడిపే స్టీరింగ్ డ్రైవర్ లేదు సార్. కారు ఉంది, కార్ స్టీరింగ్ ఉంది, స్టీరింగ్ డ్రైవర్ కరెక్ట్ లేడు.